హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆ, ఒకవైపున ఉత్తరప్రదేశ్లో రోజు కొత్త ఆలయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరొక ఆలయం హరిద్వార్ దగ్గర వెలుగు చూసిందంటున్నారు. అట్లాగే సంబాల్లో ఇంకా వెలుగు చూస్తున్నాయి. వాస్తవంగా ఏదో మొఘలుల కాలంలోని ఆలయాలు, ఒక అయోధ్య, మధుర, కాశీ లాంటి వాటిని ధ్వంసం చేసి అక్కడ మసీదులు కట్టారన్నటువంటి తెలుసు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని ఆలయాలు ఎలా అయితే ఆ ప్రాంతాలన్నీ కూడా హిందువులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, అట్లాగే ఆ ప్రాంతంలో ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఆలయాల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలేంటి. అదే సందర్భంలో మరొక వైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నటువంటి అంశం పిఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ స్వాధీనం అన్నటువంటిది అసలు సాధ్యమేనా, ఇప్పుడు మాత్రమే చేయగలమంటూ ప్రత్యేకించి మోడీ అభిమానులు కూడా ఇప్పుడు చెయ్యకపోతే ఎప్పటికీ చెయ్యలేము అన్నటువంటి వాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ విడిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో, బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పుడు గనక ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ప్రస్తుతం చికెన్ నెక్ ప్రాంతాన్ని కనుక మనం స్వాధీనం చేసేసుకుంటే ఇక భవిష్యత్తులో భారతదేశపు భద్రతకి ప్రమాదం లేకుండా ఉంటుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈ రెండింటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలేంటి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సార్. అసలు ఈ ఉత్తరప్రదేశ్లో బయటపడుతున్న గుళ్ళు వెనకాల ఉన్న వాస్తవం ఏంటి? టైగర్, వాస్తవానికి దేశ స్వాతంత్రం తరువాత జరిగినటువంటి డెమోగ్రఫిక్ చేంజ్ కానీ, అంటే డెమోగ్రఫీ జనాభా యొక్క స్వభావాల్లో వచ్చిన మార్పు మీద ఇక్కడ అధ్యయనం జరగలేదు సార్. మన దేశంలో పాపులేషన్ స్టడీస్ కానీ, డెమోగ్రఫిక్ స్టడీస్ కానీ, జనాభా పెరుగుదల రేట్లు, లేకపోతే అర్బన్ మైగ్రేషన్, ఇటువంటి అంశాలకు, అంటే పల్లెల నుంచి పట్టణాలకు వలస రావడం, ఇటువంటి అంశాల మీద అధ్యయనం జరిగింది. కానీ మతపరమైనటువంటి జనాభా మార్పిడి మీద పెద్దగా మన దగ్గర అధ్యయనం జరగలేదు. దానిని టచ్ చేస్తే కూడాను కమ్యూనల్ అన్నటువంటి ముద్ర పడుతుందేమోనన్న భయంతో ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే రీసెర్చ్ సంస్థలు కానీ, సైంటిస్టులు కానీ, పరిశోధకులు కానీ, రీసెర్చర్స్ కానీ వీళ్ళు ఎవరు చేయలేదు. నిజానికి దేశంలో దేశ విభజన తరువాత వచ్చినటువంటి రాజకీయ సంస్కృతి కారణం, అంటే దేశ విభజన తరువాత జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి మొదలై ముస్లింలను ఒక ఓటు బ్యాంక్గా చూడటం ప్రారంభం. ముస్లిం ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, మనం గెలుస్తాము, ఈ రకంగా కొన్ని లెక్కలు వేసుకుని వాళ్లకు కొంత స్వేచ్ఛ ఇవ్వడము, వాళ్ళకి కొన్ని సదుపాయాలు కల్పించడము, వాళ్ళని బుద్ధగించడము, వాళ్ళని ఓటు బ్యాంకుగా చేయటం. దేశ విభజన వరకు ఉన్నటువంటి రాజకీయాలు వేరు. దేశ స్వాతంత్ర్యానంతరము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నా, వాళ్ళ జనాభా పెరుగుతున్నా, వేరే చోట్ల నుంచి వచ్చి ఉండడం జరుగుతున్నా కూడాను వీటిని అధికారులు పట్టించుకోలేదు, ప్రభుత్వము పట్టించుకోలేదు, పరిశోధకులు కూడా పట్టించుకోలేదు. దాంతో క్రమేపీ చాలా చోట్ల నుంచి హిందూ జనాభా నిదానంగా అక్కడి నుంచి తరలిపోయి, హిందూ జనాభా తరలిపోవడం మొదలు పెట్టేటప్పటికీ ఆ తరలిపోయినటువంటి చోట్లలో నెమ్మదిగా వచ్చి ఈ ముస్లిం జనాభా ఆక్యుపై చేసుకోవడం. ఈ ఆక్యుపై చేసుకున్న తర్వాత చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని మార్చటము, లేకపోతే మార్చలేని పరిస్థితి ఉన్నట్టయితే చేయటము, నెమ్మదిగా ఏరియాస్ని పూర్తి ముస్లిం ఏరియాస్గా, నోగో ఏరియాస్గా మార్చడం. అంటే అసలు పోలీసులే ప్రారంభించేవాడు, మీ ఫలానా ఊరేగింపు ఆ ఏరియా నుంచి వెళ్ళకూడదు, ముస్లిం ఏరియాస్ నుంచి వెళ్ళకూడదు. అంటే పోలీసులు, ప్రభుత్వమే కొన్ని ఏరియాస్ని, ముస్లిం ఏరియాస్, ఈ ఏరియా నుంచి మీ ఊరేగింపు వెళ్ళకూడదని అనడం మొదలుపెట్టి మీకు పర్మిషన్ ఇవ్వమనడం. దాంతో కొన్ని ఏరియాస్ పూర్తిగా నోగో ఏరియాస్గా మారిపోయినాయి. అక్కడ ఏం జరుగుతుంది కూడా తెలుసుకునేటటువంటి మార్గం లేని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా గత 70-75 సంవత్సరాల్లో దేశ స్వాతంత్రానంతరం చాలా ఏరియాస్లో దేవాలయాలు పనికి రాకుండా పోయినాయి సాయి గారు. ఎందుకంటే నెమ్మదిగా హిందూ జనాభా వెళ్ళిపోతుంది. హిందూ జనాభా వెళ్ళిపోయిన తర్వాత దేవాలయాల్ని వాడు పశువుల్ని కట్టేసుకున్నా, లేకపోతే బాత్రూమ్గా మార్చినా, లేకపోతే దాన్ని పూర్తిగా పూర్తి చేసి దానిని చిన్న దేవాలయం దాన్ని పూర్తి చేసి హైట్ పెంచి ఏదైనా ఇల్లు కట్టుకున్నా కూడాను మీకు అక్కడ సర్వే చేసి అధ్యయనం చేసేటటువంటి ఏర్పాటు లేదు. దీనివల్ల ఇప్పుడు
నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ ఈ ఏరియాస్కి వెళ్ళడము, అధ్యయనం చేయటము, సర్వేలు చేయటము, పాత జ్ఞాపకాలు ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడము, పలానా చోట మాది గుడి ఉండేది, మా రస్తోగి సముదాయానికి చెందినటువంటి గుడి ఉంది, లేకపోతే మా జైస్వాల్ సముదాయానికి చెందిన గుడి ఉంది, లేకపోతే మా రాజసంస్థానము ఇక్కడ ఒక స్నానఘట్టాన్ని నిర్మించింది. ఇట్లా వాళ్ళు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో, పాత ఫోటోల్ని తీసి బయట చూపించడం మొదలు పెట్టారో, వెతకడం ప్రారంభమైంది సాయి గారు. ఇప్పుడు అన్ని చోట్ల మీకు హరిద్వార్ దగ్గర కావచ్చును, వారాణసి కావచ్చును, లేకపోతే సంభల్ కావచ్చును, మిగతా అనేక చోట్ల ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడము, వెతకటము, వెతుకుతుంటే అవి దొరకటం మొదలవుతున్నాయి. కాబట్టి 1947కి ముందు మొఘలులో, ఖిల్జీలో, టర్క్లో, పఠాన్లో చేసిన దానికన్నా 47 తరువాత యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, అదేవిధంగా కేరళ, ఈ ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, ఈ ప్రాంతాల్లో నెమ్మదిగా అనేక దేవాలయ భూములు, దేవాలయాలు, హిందూ కట్టడాలు కూడా ఆక్యుపేషన్కి గురైనాయి. దాని మీద దురదృష్టవశాత్తు సరైన అధ్యయనం లేదు. ఇప్పుడు అవి బయటపడుతున్నాయి సార్. రైట్. అంటే ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి ఆలయాలకు సంబంధించి స్థానికులు వెతుకుతున్నట్ట, లేకపోతే ప్రభుత్వమే ముందుకొచ్చి ఓవరాల్గా స్టేట్ వైడ్గా చెక్ చేస్తున్నట్ట? ప్రభుత్వం స్టేట్ వైడ్గా చెక్ చేస్తున్నట్టుగా ఏ ప్రభుత్వం కూడా అట్లాంటి కార్యక్రమం తీసుకోలేదు. సంభల్లో సంభల్ ఉదాహరణ రావడానికి కారణం ఏంటంటే, సంభల్ కానీ, మేరట్ కానీ, మీకు ఇటువంటి ప్లేసెస్లో జరిగింది ఏంటంటే, దేశ విభజన తరువాత ఇక్కడి నుంచి ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల ఆస్తుల్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. కొందరు హిందువులు ఏదో దొరికిన రేటుకి అమ్ముకుని ఆ డబ్బులు తీసుకుని ఇండియాకి వచ్చాడు. ఒక ఏడాది లోపల 1947 to 49 మధ్యలో చాలా మందికి ఇప్పుడున్న తరానికి తెలియని విషయం ఏంటంటే, 1950 ఫారినర్స్ యాక్ట్ రానంత వరకు కూడా, 52 అనుకుంటాను, 50లో ఫారినర్స్ యాక్ట్ రానంత వరకు కూడాను ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఫ్రీగా రాకపోకనుండి మనం వెళ్ళి మన భూముల్ని చూసుకోవడము, లేకపోతే మనకి కొంత ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత తెలిసిన వాళ్ళని పట్టుకుని మన భూముల్ని అమ్ముకోవడం, ఈ రకంగా చాలా మంది చేశారు. సో హిందువులు అలా అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు, వదులుకున్న వాళ్ళు వదులుకున్నారు. ముస్లిములు ఈ రకంగా వెళ్ళిన తర్వాత ఆ భూముల్ని హిందువులు ఆక్యుపై చేస్తారు. ఎందుకు? అప్పుడు మహాత్మా గాంధీ హిందువులు వెళ్ళి ముస్లింల భూముల్ని ఆక్యుపై చేసుకోకూడదు ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆయన ఏకంగా మసీదుల్ని ఆక్యుపై చేసుకుని హిందూ శరణార్థులు ఉండకూడదు అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్ష సమయంలోనే మదన్లాల్ పహ్వా కానివ్వండి, నాథురామ్ గాడ్సే కానివ్వండి, నారాయణ ఆప్టే కానివ్వండి, గాంధీ హత్య చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అది రైటా రాంగా అన్న చర్చలోకి నేను వెళ్ళలేదు. కానీ నేపథ్యం ఇది, హిందువులు వెళ్ళకూడదన్నారు. మసీదులు ఇటువంటివి ఏవైతే ముస్లింల ఆస్తుల్ని హిందువులు ఆక్యుపై చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఏం చేశారంటే, ఈ ముస్లిముల ఆస్తి ఏదైతే ఉందో, ఈ ఆస్తిలో మళ్ళీ ఎవరో హిందువో ఇంకొకడో వెళ్ళి ఆక్యుపై చేయకుండా వాటిని వక్ఫ్ ప్రాపర్టీస్ చేసి 1950s వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అలా చాలా భూముల్ని ప్రొటెక్ట్ చేశారు. హిందువుల విషయానికి వచ్చేటప్పటికి ఈ రకమైనది జరగలేదు సార్. హిందువులు ఇక్కడ వీళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకునే కారణంగా ఈ ఆస్తులు మిగిలిపోయింది. కానీ హిందువులు ఎప్పుడైతే భూమి వదిలేసి వస్తున్నారో, ముస్లిం జనాభా పెరుగుతున్న కారణంగా ఆయా చిన్న ప్రాంతాల నుంచి భూములు వదిలేసుకుని వస్తున్నప్పుడు కొంతమందికి జ్ఞాపకాలు ఉంటాయి. గుడి పురోహితుడు ఉంటాడు, రెండవ తరం వాడు అయి ఉంటాడు, లేకపోతే ఆ పారిపోయి వస్తున్నప్పుడు దేవుడిని తీసుకొచ్చి ఇంట్లో ఆరాధన చేసుకుంటున్న వాడు ఉంటాడు, లేకపోతే ఏ కుటుంబానికో సంవత్సరంలో ఒకసారి అక్కడికి వెళ్ళేసేసి కనీసం ఆ ఏరియాకి వెళ్ళి రావడం, ఇటువంటి కొన్ని ఆచారాల వల్ల, కొన్ని జ్ఞాపకాలు ఉండడం వల్ల ఇప్పుడు సంభల్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వ చర్యల సందర్భంగా ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరట్లో కావచ్చును, కాన్పూర్లో కావచ్చును, లేకపోతే మీకు వారాణసి కావచ్చును, మిగతా చోట్ల కూడా ఈ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయంటే, జ్ఞాపకాలు ఉన్నవాడు చేస్తారు. మీకు నేను ఒక తమాషా ఉదాహరణ చెప్తాను, కోస్తాంధ్రకి సంబంధించి. రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద మసీదు వేణుగోపాల స్వామి అన్నది అందరూ చెప్పేటటువంటి విషయం. వేణుగోపాల స్వామి మందిరాన్ని తుగ్లకులు వచ్చి ధ్వంసం చేసి దాన్ని పెద్ద మసీదుగా చేశారని చెప్తారు. మీరు ఇప్పటికీ వెళ్తే లోపల మసీదు అంతా కూడా హిందూ దేవాలయము, స్తంభము, కోనేరు అన్ని కూడా మీరు చూడవచ్చు. ఆ వేణుగోపాల స్వామిని తీసుకెళ్లి వెనక వీధిలో
మందిరం నిర్మాణం చేశారు. ఈ రోజుకి కూడాను రాజమండ్రిలో కొన్ని కులాలు, కొన్ని ఇంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 1-2 సార్లు ఇంట్లో శుభకార్యం జరిగినా, విషాదం జరిగినా వాళ్ళు పెద్ద మసీద్ దాకా వచ్చి తిరిగి వెళ్తారు సాయి. దాన్ని మసీదు తొక్కి రావడం అని అంటారు. ఇది ఆచారం ఉంది. కొన్ని ఇంటి పేర్లు ఉన్నాయి, కంచుమర్తి ఇటువంటి ఇంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మసీదు తొక్కి రావడం అనే ఆచారం ఉంది. ఇప్పుడు నెమ్మదిగా అంతరిస్తుంది, అది వేరే విషయం. కానీ ఒక 80ల వరకు కూడా మసీద్ తొక్కి రావడం ఉంది. 80s వరకు మసీద్ తొక్కి రావడం ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి అది అని గుర్తు పెట్టుకునేందుకు వాడు చేసిన ప్రయత్నం. కాబట్టి ఎప్పుడైతే సానుకూలత వచ్చిందో ఇది మా వేణుగోపాల స్వామి మందిరం అని కంప్లైంట్ చేయటమో, క్లెయిమ్ చేయటమో సంభల్లో కానీ, వారణాసిలో కానీ, కాన్పూర్లో కానీ జరిగింది. కాన్పూర్ అయితే మీకు చాలా తమాషా ఉదాహరణ, కొద్దిగా లెంగ్తీ అవుతున్నా కూడా చెప్పాలి. కాన్పూర్లో ఒకసారి బహుశా మీరట్లో మత కల్లోలాలు జరిగినప్పుడు హిందూ ఏరియాస్ లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడాను ముస్లిం ఏరియాకి వచ్చారు. ముస్లిం ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ కూడాను హిందూ ఏరియాకి వచ్చి టోటల్ గా పాపులేషన్ డివైడ్ అయిపోయింది. ఇది 60s లో జరిగింది. 60s, 68, 69 ప్రాంతంలో జరిగింది. హిందువులందరూ ఇటు వచ్చేసారు, ముస్లింలందరూ అటు వెళ్ళిపోయారు. టోటల్ గా ఆ ఏరియా అంతా కూడా టోటల్ పోలరైజేషన్ అయింది, టోటల్ గా డివైడ్ అయిపోయింది కమ్యూనిటీ. అయితే హిందువులు వచ్చేసారు, ఆస్తి వాళ్ళ భూములు అక్కడ ఉండిపోయింది. ముస్లింలు వెళ్ళిన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. దేవాలయాలు కూడా అందులో ఉన్నాయి. దేవాలయాలకు పూజలు లేవు, పునస్కారాలు లేవు. ఆ భూములు ముస్లింల పేరు మారలేదు. దేవాలయంగానే వాళ్ళ గవర్నమెంట్ రికార్డులో ఇది దేవల్ అని, దేవాలయం అని, మందిర్ అని చెప్పి గవర్నమెంట్ రికార్డు, రెవెన్యూ రికార్డ్స్ లో ఉంది. ఈ రెవెన్యూ రికార్డ్స్ లో హిందూ అని ఉండి, విగ్రహాలు కూడా ఉండి ఎటువంటి ఉపయోగం లేకుండా దాని చుట్టూ ఉన్న పూజారి ఇంటిని వీడు ఆక్యుపై చేస్తున్నాడు. ఇప్పుడు అటువంటి 2-3 మందిరాలని కాన్పూర్ ప్రాంతంలో, బహుశా మేరట్ ప్రాంతంలో పునరుద్ధరించారు. ఎందుకంటే ఇది 60s లో అయింది కాబట్టి ఇప్పుడు ఎవరికైతే 60 years వయసు ఉంటుందో వాళ్ళకి దానికి సంబంధించిన స్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి పాపులేషన్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు, డెమోగ్రఫిక్ గా మార్పులు జరుగుతున్నప్పుడు వాటిని డాక్యుమెంట్ చేయకపోవడం, దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించే ప్రయత్నం చేయకపోవడం, వీటి వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, కంప్లైంట్ చేస్తున్నారు. చేసిన తర్వాత భూ సర్వేలు చేస్తున్నప్పుడు మందిరం ఉంటుంది, దాని ఓనర్ ఎవరు అంటే పలానా అబ్దుల్ అజీజ్ అని ఉంటుంది. నువ్వు వాడు పహాని ఏదో గడుపుతూ ఉంటాడు, ట్యాక్స్ ఏదో పే చేస్తుంటాడు. మందిరం ఉంది, నువ్వు అబ్దుల్ అజీజ్ ఎలా ఉన్నావయ్యా అంటే లేదండి మేము ఉంటున్నాము అంటే, ఏదేని ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేస్తే దేవాలయం బయటపడింది. సో సరే ఇంటి భాగం ఉంచుకుని దేవాలయం వదిలిపెట్టు అని చెప్పి మళ్ళీ అప్పుడు భక్తులు మళ్ళీ వెళ్ళడము, పూజలు చేయటం అది జరుగుతుంది. సాయి గారి ఇది అంటే ఈ రకమైనటువంటి సైలెంట్ డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే ఉందో దానిని సెక్యులరిజం పేరిట మనం అధ్యయనం చేయాలి. అందులోనూ రిలీజియస్ ప్లేసెస్ ని కాపాడే ప్రయత్నం, మతపరమైనటువంటి ప్లేసెస్ ని కాపాడే ప్రయత్నం చేయాలి. పర్యవసానంగా ఏం జరిగిందంటే మీకు దేశం మొత్తం మీద ఇటువంటి 1000-1500కు పైగా దేవాలయాలు ఈరోజు కబ్జాకో, ఆక్రమణకో గురైనటువంటి ఉన్నాయి సార్. కాబట్టి ఈ సమస్య వస్తుంది. రైట్. అంటే మొన్న మోహన్ జీ భగవత్ చెప్పుకొచ్చారు, అట్లాగా ఈ ఆలయాలు మందిరాల వివాదాలని పక్కన పెట్టాలి అన్నటువంటిది. దాని మీద విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? మోహన్ జీ చెప్పింది వేరే. వాస్తవానికి మోహన్ జీ చెప్పినటువంటి మాటని చాలా వక్రీకరించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు హిందువులే వక్రీకరించి అర్థం చేసుకుంటున్నారు. మోహన్ భాగవత్ జీ ఇటువంటి మందిరాల గురించి చెప్పలేదు. 1947 తరువాత ఆక్రమణకు గురైనటువంటి కానీ హిందువులు వదిలేసి రావడం వల్ల నిరుపయోగంగా ఉన్నటువంటి దేవాలయాల విషయంలో ఆయన మాట్లాడలేదు. వాటిని పునరుద్ధరించాలి, భక్తులు వెళ్ళాలి. సాయి గారు హిందీలో ఒక సుప్రసిద్ధ భజన ఉంది. ఆ భజనలో ఏం చెప్తారంటే, మందిర్ సూనా ఇక దేవ బినా, మందిరము దేవుడు లేకపోతే శూన్యం. మందిర్ సూనా ఇక దేవ బినా, దేవ సూనా ఇక భక్త బినా, దేవుడు భక్తుడు లేకపోతే శూన్యం. మనం వెళ్ళకపోతే అవి మిస్యూజ్ లో పడిపోయినాయి. మనము ఇది నా హక్కు అని వెళ్ళి మనం కనుక చేసి ఉంటే నిలబడి. మోహన్ భాగవత్ జీ వీటి గురించి చెప్పాలి. మోహన్ భాగవత్ జీ చెప్పినటువంటి విషయము వేరు. హిందూ సమాజం ముందు ఈ రోజు అనేక సమస్యలు ఉన్నాయి. మత మార్పిడులు ఉన్నాయి, లవ్ జిహాద్, భూ ఆక్రమణలు ఉన్నాయి, విదేశీ దురాక్రమణకి గురైనటువంటి మందిరాల పునరుద్ధరణ ఉంది.
లేకపోతే హిందూ సమాజంలో జనాభా సమతౌల్యం ఉంది, లేకపోతే అంతర్జాతీయ వ్యవహారాలు ఉన్నాయి, దాంతోపాటు మన సంస్కృతిని కాపాడుకోవడము, మన జీవన విధానాన్ని కాపాడుకోవడం, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడము, ఈ అనేక సమస్యలు ఉన్నాయి. కేవలము మందిరం ఒక్కటే సమస్య కాదు. ఈ సమస్యలన్నింటినీ ఒక సర్వాంగీణమైనటువంటి కాంప్రిహెన్సివ్ దృక్పథంతో మోహన్జీ చూసి మిగతా పనులు ఉన్నాయి. వనవాసి ఏరియాలు ఉన్నాయి, వనవాసి ఏరియాలకు మనం వెళ్ళాం. వనవాసి ఏరియాల్లో అక్కడికి మత ప్రచారం జరుగుతోంది, వనవాసి ఏరియాల్లో వేర్పాటువాద ఉద్యమాలు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఎవరు పని చేయాలి? హిందువు వెళ్ళి పని చేయటం లేదు. వనవాసులు ఎవరు? హిందువులు. కానీ మనం పని చేయం. దళిత బస్తీలు, హిందువులు వెళ్తున్నారా, దేవాలయాలు నిర్మిస్తున్నారా, ఏదైనా చేస్తున్నారా? ఏమీ చేయడం. ఇవి కూడా ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి మన శక్తిని ప్రయారిటైజ్ చేయాలి. దేని మీద మన శక్తిని ఉపయోగించాలి అన్నది, దాని ప్రయారిటైజేషన్ గురించి మోహన్ భాగవత్జీ మాట్లాడారు. ఈ రోజున మీకు ఒక 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు ఇంటి రెంట్కి ఇంత, దీనికి ఇంత అని ఎట్లయితే మీరు అపోర్షన్ చేసుకుంటారు, హిందూ సమాజంలో ఉన్నటువంటి యాక్టివ్ హిందూస్, సమాజం కోసం పనిచేసేటటువంటి హిందువులు 1 కోటి కన్నా తక్కువ. అంటే మతానికి అందరూ హిందువులు, ప్రాక్టీస్ సొసైటీ కోసం పనిచేసేవాడు 1 కోటి మంది దాకా ఉంటారు. ఈ 1 కోటి మంది ఎనర్జీ దేనికి ఉపయోగపడాలి, ప్రయారిటీ ప్రకారం దేనికి ఉపయోగపడాలి అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కోర్టులో కేసు వేసేసి స్టే తెచ్చుకోవడం చాలా సులువు, లేకపోతే ఆర్కియలాజికల్ సర్వే చేయించుకోవడం చాలా సులువు. ఆర్కియలాజికల్ సర్వే చేసిన తరువాత పెద్ద సమస్య ఏంటి తెలిసిన సాయి గారు? అక్కడికి వెళ్ళి పూజ చేయడం. ఒక 2 వారాలు 3 వారాలు వెళ్తారు. ఆ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కొంగులాగాడనో, బంగారు నగ తీసేసుకున్నాడనో, లేకపోతే ఏ షాప్ వాడో వస్తున్న దారిలో ఆ గోమాంసాన్ని పారేశాడనో నెమ్మదిగా వెళ్తారు. తగ్గి మళ్ళీ కథ మొదటికి వస్తుంది. కోర్టులో చేసి వచ్చిన వాడు హీరోగా చలామణి ఉంటాడు, హిందూ హృదయ సమ్రాట్లు అయిపోతారు. కానీ వాస్తవానికి మందిరాన్ని కాపాడేటటువంటి వ్యవస్థ వాడు చేయదు. కాబట్టి మోహన్ భాగవత్జీ చెప్తున్నది ఏంటంటే, సమాజము సర్వాంగీణ సమస్యల్ని ఫేస్ చేయడంతో పాటు అన్ని రకాల ఇష్యూస్ ని లో పనిచేసేటటువంటి శక్తిని నిర్మాణం చేసుకోవాలి. శక్తి సంచయం చేసే చోట మనం దేనిని చేయాలి, దేనిని చేయకూడదన్న ప్రయారిటైజేషన్ గురించే వారు మాట్లాడారు అని నేను ఆ రకంగా అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఒక కాశీయో మథురాయో, ఓకే, అక్కడ హిందూ జనాభా ఉంది. సంభల్లో సమస్య ఏంటి? సంభల్లో హిందూ జనాభా మొత్తం ఊరు వదిలి వెళ్ళిపోయింది. సంభల్ 70% ముస్లిమ్స్, హిందూస్ ఓన్లీ అవుట్స్కట్స్ లో ఉంది. ఈసారి న్యూ ఇయర్ కి అక్కడ ఉన్నటువంటి శివకార్తికేయ మందిరంలో పూజలు జరిగినాయి, ఫస్ట్ టైం ఇన్ 40 years. కానీ రోజు వెళ్ళేవాళ్ళు లేరు. కాబట్టి మందిరానికి వెళ్ళి, ఇక మోహన్ భాగవత్ అన్నటువంటి విషయాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కేరళ తీర ప్రాంతంలో మీకు సమస్య చెప్తాను. కేరళ తీర ప్రాంతంలో మాల్దీవ్స్ నుంచి వచ్చిన ముస్లింలు భూములు కొనుక్కుంటారు. మొత్తం కేరళ తీర ప్రాంతం అంటారు. ఇది చాలా పెద్ద సమస్య. రేపు పశ్చిమ తీరంలో కొచ్చిన్లో ఉన్నటువంటి మన నైవల్ బేస్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి బెల్ట్ లో మాల్దీవియన్ ముస్లిమ్స్ వచ్చి ల్యాండ్ కొనుక్కున్నట్లయితే జరిగే పరిణామాలు ఏంటి? దీని గురించి ఎవరు ఆలోచించాలి? అక్కడ దాని గురించి ఆలోచించకుండా మనము ఏదో 14వ శతాబ్దం దేవాలయం, దీనికోసం మనము ఫైట్ చేసి ఆ దేవాలయం కేరళలో ల్యాండ్ పోతున్నది. మీకు ఆంధ్ర యొక్క తీర ప్రాంతం అంతా కూడాను మిషనరీ యాక్టివిటీ ఏ రకంగా పెరుగుతున్నది. మీరు ఒక్కసారి కోనపాపపేట నుంచి మీరు బయలుదేరి మీరు వేముల దీవి దాకా వెళ్ళండి. మీకు తీర ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గురించి చెప్తున్నాను నేను. అక్కడ మార్పు, డెమోగ్రఫిక్ చేంజ్ మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మెయిన్ సమస్యలు ఏవైతున్నాయో బహుముఖ పోరాటంలో మనము మన ఎనర్జీని ప్రయారిటైజ్ చేసుకోవాలన్నటువంటి పాయింట్ని మోహన్ భాగవత్జీ చెప్పారు. మన ప్రాధాన్యాలను నిర్ధారించుకోవాలని చెప్పారు. దాన్ని దురదృష్టవశాత్తు హిందూ సమాజంలో ఉన్నటువంటి కొందరు అర్థం చేసుకోండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈ ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల మధ్యలో వాళ్ళు పెద్దగా యుద్ధం చేసి మన మీద గెలవలేరు. ఈ టైంలో మనం ఆ చికెన్ నెక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో ప్రమాదం లేకుండా ఉంటుంది, మోడీ ఆలోచించాలి అన్నటువంటిది హిందుత్వవాదులే రైట్ చేస్తున్నటువంటి అంశం. ఎంతవరకు సాధ్యం?
వాళ్ళు ఇటువంటి అంటున్నటువంటి వాళ్ళు ఒకసారి చికెన్ స్నెక్ ఏరియా కానీ ఆ దీన్హట లేకపోతే తీన్ బిఘా ఈ ప్రాంతాలలో పర్యటించి రావాలి. నేను ఎందుకు అంటున్నానంటే ఆ ప్రాంతాల జాగ్రఫీ టొపాగ్రఫీ గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఇలా మాట్లాడారు. ఆ ప్రాంతం అంతా కూడాను సాయి గారు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ అనేక చిన్న పెద్ద నదులు ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే గంగా నది, బ్రహ్మపుత్ర నది, ఈ రెండు నదులు వచ్చి ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్లో కలుస్తాయి. బంగ్లాదేశ్లో కలిసిన తర్వాత మళ్ళీ విడిపోతాయి. మీకు ఆ చుట్టుపక్కల తీస్తా కావచ్చును, ఇటువంటి రకరకాల నదులు, దాదాపు ఒక 50-60 నదులు ఉన్నాయి సాయి గారు. యాక్చువల్గా ఈ 50-60 నదులతో కూడినటువంటి రోడ్డు మీదుగా మన ఈ సిలిగుడి కారిడార్ చికెన్ స్నెక్ ఏదైతే ఉందో అది వెళ్తుంది. 120 కిలోమీటర్ల పొడవు, కొన్ని చోట్ల 14-17 కిలోమీటర్ల వెడల్పుంది, కొన్ని చోట్ల 24-25 కిలోమీటర్ల వెడల్పుంది. ఈ చికెన్ స్నెక్ అని చెప్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి నదులు కానీ, అక్కడ ఉన్నటువంటి నేల యొక్క క్వాలిటీ కానీ, దీనిలో మనము అక్కడ అసలు సాధ్యాసాధ్యాలు ఏమిటి అన్నది మొట్టమొదటి అధ్యయనం చేసి చికెన్ స్నెక్ గురించి మాట్లాడుతున్నవాడు కనీసం చలో చికెన్ స్నెక్ అని చెప్పి ఈ హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్ ఇటువంటివి కాకుండా ఒకసారి చికెన్ స్నెక్ ఏరియాని పర్యటించి రావాలి. దీన్హట కావచ్చును, తీన్ బిఘా కావచ్చును, మీకు మాల్దా దగ్గర ఉన్నటువంటి ఫరక్కా కావచ్చును, ఈ ప్రాంతాలకు వెళ్ళి జాగ్రఫీ అధ్యయనం చేస్తే అసలు తీన్ బిఘా పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించిన భూభాగంలో ఉన్నటువంటి జనాభా పరంగా ఉన్నటువంటి సమస్య కొంత, మీకు అదే పాపులేషన్ వచ్చి యాడ్ అవుతుంది. మీరు బంగ్లాదేశ్ మీద ఆక్రమణ గనక ఈ సమయంలో చేసి కలుపుకోవడము, ఇది సరిహద్దులో పొలాల గట్టు కలుపుకునేటటువంటి గట్ల పంచాయతీ కాదు కదండి. ఒక దేశం మీద ఆక్రమణ చేస్తే ఈ రోజున సాయి గారు, ఒక దేశం మీద ఆక్రమణ చేస్తే యుక్రెయిన్ సైజ్ ఎంత, రష్యా సైజ్ ఎంత? 2 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంది సాయి. ఇజ్రాయెల్ ఆల్ పవర్ఫుల్, ప్రపంచంలోని 10 మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీస్ లో ఒకటి. 22 లక్షల జనాభా ఉండి 330 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉన్నటువంటి గాజాని ఎందుకు ఓడించలేకపోతుంది? కాబట్టి యుద్ధం యొక్క స్వరూపం మారింది. ఆక్రమించడము, కలుపుకోవడము, ఇవి మనం అనుకున్నట్టుగా గట్టు పంచాయతీలు కావు ఇవి సాయి గారు. నిజంగా అది కలుపుకోవడము అంత సులువైతే మనకన్నా బలమైన దేశం, ఆ దేశం పేరు చైనా. ప్రపంచంలో ఈరోజు నెంబర్ 2 చైనా. మొత్తం అంతా చైనాకు ఒక దిష్టి చుక్కలాగా చిన్న దేశం తైవాన్. చిన్న ద్వీపం అండి తైవాన్. ఆ ద్వీపానికి 50-60 కిలోమీటర్ల వరకు చైనీస్ మ్యారిటైమ్ బౌండరీ వస్తుంది, చైనీస్ సముద్ర సరిహద్దు వస్తుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తైవాన్ను ఇప్పటి వరకు చైనా ఎందుకు ఆక్రమించుకోలేదు? ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాల్లో 2వది కదా చైనా. పరమాణు బాంబు ఉన్నటువంటి చైనా కదా. తైవాన్ ఎందుకు ఆక్రమించుకోలేదు? కాబట్టి చికెన్ స్నెక్ ని ఆక్రమించేసుకోవాలి, ఇంకోటి చేయాలి అని చెప్తున్న వాళ్ళకి జియో పాలిటిక్స్ తెలియవు. వాళ్ళకి తైవాన్ ఎందుకు, అసలు చిన్న దేశం క్యూబాని ఆక్రమించుకోవడానికి అమెరికా ఎందుకు చేయలేకపోతుందండి? క్యూబా మీరు గనక చూసినట్లయితే వెస్ట్ ఇండియన్ ద్వీపాల్లో ఒక ద్వీపం సాయి గారు. ఈ జమైకా, బార్బాడోస్, యాంటిగువా ఇటువంటి చిన్న చిన్న ద్వీపాలలో క్యూబా ఒక ద్వీపం. ఆ క్యూబాని అమెరికా ఎందుకు ఆక్యుపై చేస్తుంది? ప్రపంచంలో నెంబర్ 1 ఫోర్స్ కదా, ప్రపంచం అంతా యుద్ధాలు పెడుతుంది కదా. వై ఇట్ ఈస్ అనేబుల్ టు ఆక్యుపై క్యూబా? కాబట్టి జియో పాలిటిక్స్ కానీ, అక్కడ పరిస్థితులు కానీ, మోదీ ఉన్నంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ హిట్లర్ లాగా భూములు ఆక్రమించుకోవడం సాధ్యం కాదు. ఈ రకంగా చేయడం వల్లే హిట్లర్కి ఇబ్బంది వచ్చింది. కాబట్టి హిట్లర్ మొత్తం యూరోప్ అంతా కలుపుకోవాలనుకుంటున్నాడు, దానివల్ల ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం జియో పాలిటిక్స్ యొక్క కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ గురించి అవగాహన లేని వాళ్ళు ఇది కలిపేసుకోవాలి. ఇది పొలాల గట్టు పంచాయతీ కాదు. పొలాల గట్ల దగ్గర కూడా తలలు తెగిపోతాయి సాయి. పొలాల గట్ల దగ్గర కూడా మీరు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఎన్ని తలాలు చూస్తుంటారో మీరు. మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నేవాడితే భూమి అనేటటువంటి నినాదమే భూమిని ఆక్యుపై చేసుకునేటటువంటి నినాదం. కాబట్టి
ఇది అంత సులువైనటువంటి వ్యవహారం కాదు, అక్కడ అది సాధ్యం కాదు. పిఓకే విషయానికి వస్తే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో 2 భాగాలు ఉన్నాయి సార్. పాకిస్తాన్ 1947 ప్రాంతంలో ఎప్పుడైతే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసి ఒక అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటి చిన్న భూమిని పాక్ ఆక్యుపైడ్ పిఓజేకే అంటారు. ఈ పిఓజేకే కాకుండా ఒక కీలకమైనటువంటి భూమి ఉంది, దాన్ని గిల్గిట్ అండ్ బల్టిస్తాన్ అంటారు. ఈ గిల్గిట్ బల్టిస్తాన్ని నార్దర్న్ ఏరియాస్ అని వేరే రాష్ట్రంగా చూపించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అంటే అర్ధచంద్రాకారపు భూమిని మాత్రమే చూపిస్తుంది, గిల్గిట్ బల్టిస్తాన్ని చూపించదు. నిజానికి గిల్గిట్ బల్టిస్తాన్ కూడా పాకిస్తాన్ చెందింది. మనం ఏ రోజన్నా ఆక్యుపై చేసుకోవలసి ఉంటే గిల్గిట్ బల్టిస్తాన్ని ఆక్యుపై చేసుకోవాలి. ఎందుకంటే గిల్గిట్ బల్టిస్తాన్ గుండా చైనాకి పాకిస్తాన్కి రహదారి ఉంది, దాన్ని ఆపాలన్నట్లయితే మనం దాన్ని ఆక్యుపై చేసుకోవాలి. అదేవిధంగా గిల్గిట్ బల్టిస్తాన్ ఉత్తరాన వఖాన్ కారిడార్ అని ఒక 108 కిలోమీటర్ల పొడవైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం, ఒక కప్ప నాలుకలాగా విస్తరించి, మీరు మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ చైనాని ఇక్కడ టచ్ అవుతుంది. సో ఆ వఖాన్ కారిడార్ దగ్గర దాకా గిల్గిట్ బల్టిస్తాన్ ఉంది. కాబట్టి గిల్గిట్ బల్టిస్తాన్ వ్యూహాత్మకంగా కానీ, యుద్ధ పరంగా కానీ, జియో పాలిటిక్స్ పరంగా కానీ మనకి అనుకూలమైంది. ఎందుకంటే గిల్గిట్ బల్టిస్తాన్ని ఆక్రమించుకుంటే ఈ ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఈ దేశాల నుంచి డైరెక్ట్ గా మనం పైప్ లైన్ వేసుకుని ఆయిల్ తెచ్చుకోవడానికి కానీ, ఖనిజ లవణాలు తెచ్చుకోవడానికి కానీ వీలవుతుంది. ఇప్పుడు మ్యాప్ లో ఉంది కానీ అది మన దేశంలో లేదు. కాబట్టి దానిని ఏ రోజన్నా ఆక్యుపై చేసుకుంటే భారత్ కి వ్యూహాత్మకంగా ప్రయోజనం ఉంది. ఈరోజు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అని చూపిస్తున్నటువంటి భూభాగం ఏదైతే ఉందో దానిలో సింధు నదికి సంబంధించిన కొన్ని పాయలు వెళ్తాయి, రావి బియాసి ఇవి వెళ్తాయి. అక్కడ మంగళా డ్యామ్ కొన్ని కట్టడాలు పాకిస్తాన్ నిర్మాణం చేసింది. దాన్ని ఆక్యుపై చేసుకోవడం పెద్ద విషయం కాదు సాయి గారు. అయితే బేసిక్ గా దేశంలో ఉన్నటువంటి అన్ని అంతర్గత సమస్యలని మనం తీర్చగలిగిన తర్వాత మన భూమిని మనం తీసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా గిల్గిట్ బల్టిస్తాన్ని కూడా తీసుకోవడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అసలు గిల్గిట్ బల్టిస్తాన్ అనేటటువంటి భూభాగం ఉంది, లేకపోతే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అనేది ఉందని 2014కి ముందు ఈ దేశంలో చాలా మందికి తెలియదు. 2014 వరకు కూడా గిల్గిట్ బల్టిస్తాన్ పేరు కూడా వినని వాళ్ళు ఈ దేశంలో చాలా మంది. ఇప్పుడు గిల్గిట్ ని ఆక్రమించేసుకోవాలి అని చెప్తున్నటువంటి వాళ్ళు చాలా మందికి అసలు దాని గురించి 2014లో మోదీ వచ్చి గవర్నమెంట్ మాట్లాడటం మొదలు పెట్టేదాకా తెలియని కూడా తెలియదు. 70 ఏళ్ళు ఆక్రమించుకోలేదు, అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రైట్ టైం రావాలి. రైట్ టైం ఎప్పుడు వస్తుంది, సానుకూల పరిస్థితులు ఎప్పుడు వస్తాయన్నది దానికోసము వేచి చూడగలిగిన వాడు మాత్రమే విజయం సాధిస్తాడు. తొందరపాటులో దుశ్చర్యలకు కానీ లేకపోతే దుస్సాహసానికి కానీ పాల్పడితే ఇబ్బందుల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది సాయి గారు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో అది సాధ్యం కాదు మనకి. ఎందుకంటే చైనాయే తైవాన్ ఆక్రమించుకోలేకపోతుంది, అమెరికాయే క్యూబాను ఆక్యుపై చేసుకోలేకపోతుంది. కాబట్టి ఇవి ఇజ్రాయెల్ అంతటిది గాజాని కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవేశం అనేది జియో పాలిటిక్స్ లో, అంతర్జాతీయ రిలేషన్స్ లో పనికిరాదు. అధ్యయనము, అవగాహన, దాని ఆధారంగా చేసినటువంటి అంచనా ఆధారంగా చేయాల్సింది. పిఓజేకేని తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ మన అనుకూల సమయంలో తీసుకుంటాము. మనం ఇలా అనుకోగానే 2 పొడవళ్ళు తీసుకుని వెళ్ళి గట్టు మార్చేసేటటువంటి పంచాయతీ కాదన్నది మనకు చాలా మందికి తెలియదు. ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఒక వారం రోజులు నివసించి వస్తే మనం చాలా విషయాల మీద మనకు అవగాహన పెరుగుతాయి గారు. దురదృష్టవశాత్తు మనకి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళాం. చిలకలూరుపేటలోనో నరసరావుపేటలోనే ఉండేసి గిల్గిట్ బల్టిస్తాన్ని తీసేసుకోవాలి అంటే అలా ఉండదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఒక్కొక్క 15,000 అడుగుల ఎత్తున ఉంటాయి కొండలు. ఆ కొండ ప్రాంతాల మీద మీరు ఫిరంగుల్ని ఎలా తీసుకెళ్తారు, ఎట్లా పెడతారు, -60 degrees సైనికుల్ని ఎట్లా మోహరిస్తారు. ఆ సైనికులు 6 నెలలకి మించి ఎక్కువ పని చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి పల్మనరీ ఒడిమా ఇటువంటి వ్యాధులు వస్తాయి, ఫ్రాస్ట్ బైట్ సమస్య ఉంటుంది. మీకు తెలుసునో, చాలా మందికి తెలుసునో లేదో తెలియదు కానీ సాయి గారు, సియాచిన్ లో మన సైనికులు ఉన్నారు, మీకు తెలుసో లేదో. సియాచిన్ లో మీరు లెట్రిన్ కూడా వెళ్ళడానికి హక్కు లేదు సాయి గారు. ఇంటర్నేషనల్ గ్లేషియర్స్ కి సంబంధించిన చట్టం ప్రకారం అక్కడ ఉన్న సైనికులు లెట్రిన్కి వెళ్ళడానికి వీల్లేదు. ఆ లెట్రిన్ కు వెళ్ళిన తర్వాత దాన్ని భద్రపరిచి
వారానికి ఒకసారి చండీగఢ్ నుంచో లుధియానా నుంచో ఒక హెలికాప్టర్ వచ్చి ఆ లెట్రిన్ని తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంది. ఇది తెలుసునా మనలో ఎంతమందికి తెలుసు? సియాచిన్ లాంటి ప్లేస్లో లెట్రిన్ని హెలికాప్టర్ ద్వారా సియాచిన్ నుంచి చండీగఢ్కి వారానికి ఒకసారి తీసుకొస్తారు. దానికి పెట్రోల్ ఎంత, హై ఆల్టిట్యూడ్లో ఎంత పెట్రోల్ అవుతుంది. కాబట్టి చాలా మంది ఆక్యుపై చేసుకోవాలి, యుద్ధం చేసేయాలి, బంగ్లాదేశ్ని తీసుకోవాలని మాట్లాడే వాళ్ళకి యుద్ధము దాని ఖర్చు, లేకపోతే యుద్ధము దాని ప్రభావము, అసలు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి, దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇవి తీసుకుంటారు. కానీ మనకు అనుకూలమైన సమయంలో తీసుకోవడానికి వీలవుతుంది. మనకు అనుకూలమైనటువంటి సమయము పూర్తిగా అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలమైనప్పుడే సాధ్యమవుతుంది, లేకపోతే అవి అసాధ్యమవుతాయి. సాయి గారు, చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆవేశంగా మాట్లాడుతున్నాం అనుకున్నటువంటి చాలా మంది వాళ్ళకి అసలు సరిహద్దు ప్రాంతాల అవగాహన లేదు. సరిహద్దు ప్రాంతాలలో ఒక నెల రోజులో 15 రోజుల్లో నివసించి మీరు వస్తే అక్కడి పరిస్థితులు అర్థమైతే మీకు తెలుస్తుంది. మీకు ఇక్కడి నుంచి సూర్యాపేటకి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. శ్రీనగర్ నుంచి రజౌరికి వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. శ్రీనగర్ నుంచి రజౌరికి ఎంత దూరం అంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ కన్నా తక్కువ దూరం. 6 అవర్స్ ఎందుకు పడుతుంది? మీకు లడ్డాఖ్కి వెళ్తే మీరు ఈ రోజున ముందు 1 రోజో 2 రోజులో మిమ్మల్ని అక్కడ వెదర్ అక్లమటైజేషన్ కోసం పెడతారు. అంటే మీరు ఆ లడాఖ్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాతావరణానికి అనుకూలంగా మీ శరీరం తయారేందుకు ముందు 1 రోజు 2 రోజులు పెట్టి టెస్టులు చేసి మందులు ఇచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని బయటకు పోనిస్తారు, పరిగెత్తొద్దంటారు. మనలో చాలా మందికి ఇవన్నీ తెలియవు. ఎందుకంటే సైనికుడు అక్కడికి వెళ్తున్నాడు, సియాచిన్లో 2 ఏళ్లు పనిచేశాడు అన్నటువంటి సైనికుడు ఎవరైతే ఉంటాడో కేవలం 6 నెలలే యుద్ధ భూమిలో ఉంటాడండి. 1.5 ఏడాదిన్నర అతని అక్లమటైజేషన్ ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్, ఎక్కడము మళ్ళీ దిగి రావడము, ఇవన్నీ ఉంటాయి సాయి గారు. కాబట్టి యుద్ధం గురించి ఆక్యుపై చేసేసుకోవాలని మాట్లాడే వాళ్ళకు కనీసం జాగ్రఫీ గురించి తెలుసుకోవాలి, అక్కడ టోపోగ్రఫీ గురించి తెలుసుకోవాలి, అంతర్జాతీయ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. ఆవేశము పనికిరాదు. రైట్. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్కి సంబంధించి ప్రస్తుతం అరకన్ ఆర్మీ దాన్ని ఆక్యుపై చేసేసుకుంది, దాని వెనకాల భారతదేశం ఉంది, అజిత్ దోవల్ ఉన్నాడు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? అజిత్ దోవల్ ఉన్నా కూడా తెలియదు, తెలియకూడదు ఫస్ట్. రెండవది భారతదేశం ఉన్నా కూడా కనపడకూడదు. ఎందుకంటే ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కోవర్ట్ ఆపరేషన్స్ లో ఎవరున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు మనకి తెలిసే అవకాశం ఉండదు సాయిగా. ఈ రహస్యం అనేది చెవుల్లో చెప్పాలి కానీ మైక్లో ఎవరు చెప్పరు. కాబట్టి నిజంగా భారతదేశం ఉంటే మనకి తెలియదు. భారతదేశం ఉంది అని ప్రకటించలేదు కాబట్టి మిగతావన్నీ ఊహగా. భారతదేశం మేము ఉన్నాము అరకాన్ ఆర్మీ వెనుక అని భారత్ ప్రకటించలేదు, ఏ దేశము ప్రకటించలేదు, చైనా కూడా ప్రకటించలేదు, అమెరికా కూడా ప్రకటించలేదు. కాబట్టి ఈ కోవర్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అండర్ కవర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వీటిని ఏ దేశము ఓనప్ చేసుకోనటువంటి విషయాల్ని ఊహాగానాల వరకే మనం పరిమితం చేసుకోవాలి. సెయింట్ మార్టిన్స్ విషయానికి వస్తే, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇది టేక్నాఫ్ అనేటటువంటి బంగ్లాదేశ్లో ఒక సరిహద్దు పట్టణం ఉంది. టేక్నాఫ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఏదైతే ఉందో దీన్ని బంగ్లాదేశ్ టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తుంది. చాలా మంది టూరిస్టులు, పెద్ద సంఖ్యలో అనేక ద్వీపాలు ఉన్నాయి కానీ దీన్ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేశారు. గత 6-8 నెలలుగా ఆ ద్వీపం వాళ్ళని బయటకు రానివ్వడం లేదు, ఆ ద్వీపంలోకి ఎవరిని వెళ్ళనివ్వడం. 6-7 నెలలు ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి కేవలం 20 కిలోమీటర్స్ మాత్రమే బంగ్లాదేశ్ భూభాగం ఉంటుంది. మీరు టేక్నాఫ్ నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీకు సముద్రం వచ్చేస్తుంది. ఈ 7 కిలోమీటర్లు దాటితే సముద్రంలో మీకు ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్, మీకు ఫెనీ దాటిన తర్వాత, బంగ్లాదేశ్లో ఫెనీ అనే పట్టణం ఉంది, త్రిపురకి చాలా దగ్గర ఉంది. ఫెనీ దాటిన తర్వాత, ఫెనీ నుంచి త్రిపుర సరిహద్దు నుంచి బంగ్లాదేశ్లో సముద్రానికి 20 కిలోమీటర్ల దూరం సాయి. 20 కిలోమీటర్స్ అంటే ఎంత సాయి గారు? ఇక్కడి నుంచి మనము చౌటుప్పల్కి వెళ్ళినాం, హైదరాబాద్ నుంచి చౌటుప్పల్కి వెళ్ళినాం. కాబట్టి ఈ అంతకన్నా తక్కువ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా దగ్గర ఉన్న కారణంగా సెయింట్ మార్టిన్స్ లో రాత్రి నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరకాన్ ఆర్మీకి, బర్మీస్ ఆర్మీకి
రోహింగ్యాలకి మధ్య జరుగుతున్నటువంటి బాంబు దాడులు, కాల్పులు, ఆ శబ్దాలు వినిపిస్తాయి సార్ రాత్రిపూట. రాత్రిపూట వాళ్ళకి యుద్ధానికి సంబంధించినటువంటి వాయిసెస్ వినిపిస్తాయి. అందుకని టేక్నాఫ్ పట్టణము, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి టేక్నాఫ్ పట్టణము, నాఫ్ అనేటటువంటి నది ప్రస్తుతం అరకాన్ ఆర్మీ చేతుల్లో ఉంది కాబట్టి సెయింట్ మార్టిన్ ఐలాండ్ కి సంబంధించిన యాక్సెస్ ఈ రోజు అరకాన్ ఆర్మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఆ ద్వీపంలోకి ఎవరు వెళ్ళాలి, ఎవరు రావాలి అన్నది ఈ రోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం కాదు, అరకాన్ ఆర్మీ నిర్ధారిస్తుంది. అరకాన్ ఆర్మీ కంట్రోల్లో సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉంది, కానీ అది అమెరికాకి కూడా అరకాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే బర్మీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని గ్రూపులతో అమెరికాకి సంబంధం, అదేవిధంగా చైనాకి కూడా సంబంధం. చైనా ఒకే సమయంలో ఇటు ఈ అరకాన్ ఆర్మీ వంటి సంస్థలతో సంబంధం కలిగి ఉంది, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి బర్మీస్ మిలిటరీతో కూడా సంబంధాలు కలిగి ఉంది. నిజానికి ఈరోజు బర్మీస్ మిలిటరీ ప్రభుత్వానికి అన్నిటికన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే చైనా. చైనా రెండు వైపులు, భారతదేశం కూడా అటు బర్మాతో మాట్లాడుతోంది, ఇటు అరకాన్ ఆర్మీ తోటి మాట్లాడుతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి మూడు దేశాలకి ఎంతో కొంత ఇక్కడ స్టేక్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా నిస్సహాయ స్థితిలో ఉంది, దానికి ఏమీ చేయలేని స్థితిలో ఉంది. కాబట్టి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ యొక్క కంట్రోల్ ఈరోజు అరకాన్ ఆర్మీ చేతుల్లో ఉందన్నటువంటి వార్తలు వస్తుంది. అరకాన్ ఆర్మీ ధృవీకరించలేదు, బంగ్లాదేశ్ ప్రభుత్వం ధృవీకరించలేదు, బర్మీస్ ప్రభుత్వం ధృవీకరించలేదు. ఇవన్నీ కూడా అనఫీషియల్ వార్తలే. ఏ ప్రభుత్వం కూడాను ఇది మేము చేశాము, మా హస్తం ఉంది అని క్లెయిమ్ చేయటం. కాబట్టి మిగతావన్నీ కూడా ఊహాగానాలు లేదా ఆ ఏరియా యొక్క జియో పాలిటిక్స్ తెలిసినటువంటి వాళ్ళ యొక్క అధ్యయనం ఆధారంగా వాడు చెప్పారు. అంటే సెయింట్ మార్టిన్స్ కి ఎవరు వెళ్ళలేదు కాబట్టి, మనం ఎవరో ఇండియన్స్ వెళ్ళటం అసాధ్యం కాబట్టి అక్కడి నుంచి అక్కడ ఉన్న పౌరుల నుంచో వాళ్ళ నుంచో, లేకపోతే ఆ టేక్నాఫ్ పట్టణంలో తెలిసిన వాళ్ళ నుంచో, వాళ్ళ ఇన్ఫార్మెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన వివరాల ఆధారంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు తమ తమ గేమ్స్ ఒక జియో పొలిటికల్ గా సిగ్నిఫికెంట్ ప్రధానమైనటువంటి భూభాగం ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలు ఆ ప్రాంతంలో తమ తమ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తాయి. ఆ గేమ్ లో భాగంగా భారతదేశానికి కూడా కొంత రోల్ ఉండవచ్చును, అదేవిధంగా అమెరికాకి ఉంటుంది, చైనాకి ఉంటుంది, ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఉంటుంది. బంగ్లాదేశ్ ఆర్మీ అరకాన్ ఆర్మీతో మాట్లాడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తుంది. అరకాన్ ఆర్మీతో బంగ్లాదేశ్ ఆర్మీ చర్చలు జరుపుతోంది అని, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుద్దమాన్ చర్చల కోసం కొందరు అధికారులను నియోగించారని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ గా ఉంది సాయి. కొన్ని రోజులు అయితే కానీ మనకు క్లియర్ పిక్చర్ రాదు. అరకాన్ ఆర్మీకి కూడాను అరకాన్ ఏరియా అంటే రఖైన్ స్టేట్ మీద ఆధిపత్యం కావాలి, కానీ సెయింట్ మార్టిన్స్ ని ఆక్యుపై చేసుకోవడం వల్ల వాళ్ళకి పెద్ద లాభం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఏదో కంట్రోల్ చేస్తూ ఉంటుంటారు, కానీ లాంగ్ టర్మ్ వాళ్ళకి అక్కడ ప్రయోజనం ఏమిటి అన్నది మనకు మటుకు బోధపడలేదు సార్. రైట్, చాలా ముఖ్యమైన పాయింట్. మరొకటి ఫైనల్గా, అమెరికాలో నిన్న జరిగినటువంటిది ఒక పికప్ ట్రక్తో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ గుద్దేసి న్యూ ఇయర్ వేడుకల్లో చంపేసినటువంటి ఘటనలు. ఇంతకుముందు అనేక సార్లు అక్కడ ఉన్మాది చేశాడు, మానసిక స్థితి సక్రమంగా లేనివాడు చేశాడు అనేవాడు. ఇప్పుడు ఇక్కడ మాత్రం 10 మందిని చంపి 30 మందిని గాయపరిచిన వ్యక్తి ISIS ఫ్లాగ్ ఉంది అతని పికప్ ట్రక్లో అంటున్నారు. అసలు ISIS సృష్టికర్తే అమెరికా అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఈ రెండింటి ఎలా చూడాలి? వాస్తవానికి ఈ ఈ అబ్దుల్ అతని పేరు జబ్బార్, ఏదో కూడా కొంత పేరు ఉంది, జబ్బార్. అతను ఏ దేశానికి చెందిన వాడు అన్నది ఇంతవరకు అమెరికా బయటపెట్టింది. అయితే అతని వీడియో ఒకటి నేను నిన్న చూడటం జరిగింది. ఆ వీడియోలో అతను అమెరికన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న తీరు చూస్తే అతను సెకండ్ జనరేషన్ అమెరికన్ అయి ఉంటాడు నాకు అనిపించింది. అమెరికన్ అనే చెప్తున్నారు. సెకండ్ జనరేషన్ అమెరికన్ అయి ఉంటాడు, అంతేగాని ఇంకా అతని ఏ దేశానికి చెందినవాడు అన్నది చెప్పడం కష్టం అన్నది. దీనిలో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. మొట్టమొదటిది ఏంటంటే, ఇస్లాంకి సంబంధించినటువంటి మత ఛాందస మౌలవీలు చాలా మంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోకూడదు అని చెప్పి ఈసారి పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడము హరాం, అంటే అది మత వ్యతిరేకము. అదేవిధంగా దాన్ని ఎదుటివాడికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడము హరాం. అదేవిధంగా ఎక్కడన్నా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుంటే వాటిని
విఫలం చేయడం, ఈ మూడు చేయాలి అని చెప్పి మౌలవీలు వాళ్ళు కొందరు మత ఛాందస మౌలవీలు ఈ పిలుపునిచ్చారు. దానివల్ల మన దగ్గర కూడా ఒకళ్ళిద్దరు ఫత్వాలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాయి గారు, ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, జర్మనీలో ఇదే సంఘటన. క్రిస్మస్ కోసం కొనుగోలు చేయడానికి వెళ్తున్న వాళ్ళ మీద ట్రక్ నడిపించేసేసి జర్మనీలో కేవలం 4 చనిపోయారు, చాలా మంది గాయపడ్డటువంటి సంఘటన ఒకటి జరిగింది. చాలా దేశాల్లో న్యూ ఇయర్స్ కి జర్మనీలో బహుశా నాకు 4-5 సంవత్సరాల క్రితం జర్మనీలో న్యూ ఇయర్స్ డే నాడు పాపం అమెరికన్ కల్చర్, వాడు వెస్టర్న్ కల్చర్ లో భాగంగా కాస్త కురచ దుస్తులు వేసుకుని వెళ్తున్నటువంటి అమ్మాయిల్ని బహిరంగంగా రేప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిరియా, లెబనాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు రేప్ చేసినటువంటి సంఘటనలు జరిగినాయి. టాక్సీ వాళ్ళ క్యాబ్ వాళ్ళు చేసినటువంటి. కాబట్టి యూరోప్, అమెరికా ఈ అన్ని దేశాల్లో కూడా శామ్యుయల్ హంటింగ్టన్ చెప్పినటువంటి, శామ్యుయల్ హంటింగ్టన్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఒక పదాన్ని ఉపయోగించారు, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, నాగరికతల మధ్య యుద్ధం అని చెప్తున్నారు. ఇప్పుడు యూరోప్, అమెరికా వంటి అన్ని దేశాలకు నాగరికతల సంఘర్షణ పాకి. ఏదో నేను అమెరికాలో హాయిగా ఉండేసి అక్కడెక్కడో ఇజ్రాయెల్లోనో లేకపోతే గజాలోనో లేకపోతే హిజ్బుల్లా ఉన్నటువంటి లెబనాన్లోనో ఏదో చేసేసి మజా చూద్దాము, టీవీలో చూద్దామంటే లేదు. ఈ రోజు క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనేది దేశాల మధ్య, ప్రభుత్వాల మధ్య యుద్ధం నుంచి ప్రజల మధ్య, నాగరికతల మధ్య, సభ్యతల మధ్య, జీవన విధానాల మధ్య యుద్ధంగా మారింది. ఈ ట్రక్ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి కేవలం ట్రక్ నిండా పేలుడు పదార్థాలు తీసుకెళ్ళడమే కాదు, అతను తుపాకీ తీసుకెళ్లాడు, AR కేటగిరీ రైఫిల్స్ తీసుకెళ్ళి, ఆటోమేటిక్ రైఫిల్స్ తీసుకెళ్లి అతను గుద్దేసిన తరువాత ఫంక్షన్ జరుగుతున్నటువంటి చోట వెళ్ళి వాళ్ళని ఢీకొన్న తరువాత బయటకు వచ్చి కాల్పులు కూడా జరిగాయి. అంటే క్లియర్ ఇంటెన్షన్ టు కిల్ పీపుల్. ఈ జబ్బార్ అనేటువంటి వ్యక్తి, అతని దగ్గర ఐసిస్ ఫ్లాగ్ దొరికిందని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు వెస్టర్న్ వరల్డ్ లో మరింతగా జరగబోతుంది, ఇంకా జరుగుతాయి. ఎందుకంటే ఈ అమెరికా ఏదైతే భూతాన్ని తయారు చేసిందో, ఈ ఐసిస్ కావచ్చు, అల్ఖాయిదా కావచ్చు, వీటన్నిటి మూలంలో అమెరికా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ చాలా ఫేమస్ గా ఒక మాట చెప్పింది, మీరు ఎదుటివాడిని కాటేయాలని చెప్పి మీ పెరట్లో పాముల్ని పెంచితే మిమ్మల్ని కూడా కాటేస్తారు. పాకిస్తాన్కి చెప్పింది ఆమె, స్నేక్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అని చెప్పి చాలా ఫేమస్ స్టేట్మెంట్. అమెరికాకి కూడా స్నేక్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్ తో సమస్య వస్తుంది. ఎందుకంటే అమెరికా తయారు చేసినటువంటి వాళ్ళే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని September 11, 2001లో కొట్టేశారు. ఇప్పుడు ఈ రకరకాల ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఇప్పుడు తహబుర్ రాణా బొంబాయి పేలుళ్లలో ప్రధానమైనటువంటి వ్యక్తి, 2008లో దాడి జరిగితే తహబుర్ రాణాని ఇప్పటి వరకు అమెరికా మనకు అప్పగించారు. పాకిస్తాన్ మూలానికి చెందినటువంటి డాక్టర్, ఆయన కెనడా ఉండే డాక్టర్, ఆయన ముంబై దాడుల సూత్రధారుల్లో ఆయన ఒకటి. తహబుర్ రాణాని 2008లో అరెస్ట్ చేసినటువంటి అమెరికా ఇప్పుడు అప్పగించడానికి చర్యలు ప్రారంభించింది. సో ఈ రకంగా మీరు ఎప్పుడైతే పెంచుతారో అమెరికాకి కూడా ఇటువంటివి జరగడం అనేది సహజము, స్వాభావికం. ఎందుకంటే అమెరికాలో ఈ తరహా ఎలిమెంట్స్ పెరుగుతున్నాయి. అమెరికాలో ఇస్లాము వ్యాప్తి విషయంలో అక్కడ స్థానిక అమెరికన్లకి చాలా ఆందోళన ఉంది. ఎందుకంటే బ్లాక్ పీపుల్ నుంచి మతం మారడం ఒకటైతే, మీకు ఈ సిరియా, అరేబియా ఇటువంటి చోట్ల నుంచి వచ్చినటువంటి వాడు ఉన్నారు. ఇట్లా వచ్చినటువంటి వాళ్ళలో మీకు కొందరు సెనేటర్స్ కూడా అయ్యారు. ఒక ఆమె పేరు సడన్ గా గుర్తు రావడం లేదు, ఆమె సెనేటర్ గా ఉంటూ అల్ఖాయిదా భాష మాట్లాడుతుంది. షీఈ్ ద రెస్పెక్టబుల్ సెనేటర్. ఆమె అల్ఖాయిదా భాషనే ఐసిస్ లాంగ్వేజ్ ఆమె మాట్లాడుతుంది. కాబట్టి అమెరికా ఈ వార్ విషయంలో స్పష్టమైన ధోరణిని అవలంబించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు యూరోప్ లో, అమెరికాలో మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ట్రక్ డ్రైవర్స్ అందరు కూడా వాళ్ళే ఇటువంటి చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ లో చిన్న పనులు చేసేవాళ్ళు. వాళ్ళు ఒక తుపాకీ సంపాదించుకోవడం అమెరికాలో కష్టం కాదు. అమెరికాలో ఉన్నటువంటి గన్ లాస్ వల్ల వాడు వచ్చి 10 మందిని న్యూ ఇయర్స్ డే నాడు చంపేసేసి వెళ్ళిపోయాడు. వాడిని చంపేసేసారు, అది వేరే విషయం.
కానీ ఎట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అమెరికా ఏవైతే లిబరలిజం, వెస్ట్ ఏదైతే రెండు విషయాలు వెస్ట్ ఆలోచించుకోవాలి. ఒకటి మల్టీ కల్చరలిజం అని ఒక ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టి అన్ని సంస్కృతుల వాళ్ళు కలిసి జీవించవచ్చు. వెస్టర్న్ సంస్కృతికి, వెస్ట్ ఏషియన్ సంస్కృతికి, ఇస్లామిక్ సంస్కృతికి పొంతన లేదు. రెండిటి యొక్క ఆలోచన విధానం వేరైనప్పుడు ఈ రెండు సంస్కృతుల మధ్య ఘర్షణ తప్పనిసరిగా జరుగుతుంది. దాన్నే క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అన్నాడు హంటింగ్టన్. అదే అమెరికాలో ఇప్పుడు కనిపిస్తోంది. కాబట్టి అమెరికా మేల్కోవలసినటువంటి సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం. యూరోప్ లో కూడాను ఇప్పుడు మేల్కోవలసి వస్తోంది. జర్మనీ నుంచి పంపించేస్తుంది, బెల్జియం నుంచి పంపిస్తున్నారు, ఫ్రాన్స్ హిజాబ్ మీద ఆంక్షలు విధించింది, స్విట్జర్లాండ్ లో మసీదులకు మినార్లు నిర్మించరాదు, లౌడ్ స్పీకర్లు పెట్టరాదు, ఫ్రాన్స్ లో బుర్ఖా ధరించరాదు. ఈ రకమైనటువంటి ఆంక్షలు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇదంతా కూడాను ఆత్మరక్షణలోని తొలి స్టెప్స్ గా నేను భావిస్తున్నాను. అమెరికా కూడాను మల్టీ కల్చరలిజం ని మానుకోవాలి. రెండవది, తాను ఉదారవాదం పేరిట అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానం. ఉదారవాదం మంచిది, కానీ దాని పేరిట ఎటువంటి ఎలిమెంట్ వచ్చినా రానివ్వడం. మంచి స్కిల్డ్ లేబర్ అయినటువంటి ఇండియన్స్ కి వీసాలు ఇవ్వడానికి ఏమో చాలా హడావిడి చేస్తారు. ఈ రకరకాల అబ్దుల్ జబ్బార్లు వచ్చేసేసి విధ్వంసం చేసేవాడికి ఏమో రకరకాల పత్రాలు ఈజీగా లభిస్తాయి. ఇది అమెరికా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మంచి సమాచారం అందించినందుకు. ఇది పరిస్థితి. దేశంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు, వాటి వెనకాల జరుగుతున్నటువంటి వాస్తవాల రెండవ కోణం ఇది. ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు.